ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సాక్షి లైఫ్. కాల్షియం లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసా? కాల్షియం లోపం ఎముకలను బలహీనపరుస్తుంది, ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీనితో పాటు కండరాల తిమ్మిరి, అలసట, గోర్లు విరగటం, దంత సమస్యలు వంటివి వస్తాయి. పిల్లలు, వృద్ధుల్లో కాల్షియం లోపం ముఖ్యంగా తీవ్రంగా ఉంటుంది, ఎందుకంటే ఇది వారి పెరుగుదల, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కువ ఉప్పు తినకుండా ఎలా నివారించాలి? ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినవద్దు. చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్లలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు ఆరోగ్యాన్ని నిల్వ చేయడంలో కూడా సహాయపడుతుంది. అందుకే ఈ ఆహారాలలో ఉప్పును పెద్ద మొత్తంలో కలుపుతారు. తాజా ఆహారాలు, తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. వీటిలో ఉప్పు తక్కువగా ఉంటుంది. ఉప్పుకు బదులుగా సుగంధ ద్రవ్యాలను వాడండి. ఆహారంలో ఉప్పుకు బదులుగా జీలకర్ర, కొత్తిమీర, పసుపు, నల్ల మిరియాల వంటి సుగంధ ద్రవ్యాలను వాడండి. ఇవి ఆహారాన్ని రుచికరంగా ఉంచుతాయి. ఇది చప్పగా అనిపించదు. లేబుల్స్ చదవండి. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై రాసిన ఉప్పు శాతాన్ని గురించిన వివరాలను తప్పకుండా చదవండి. తక్కువ ఉప్పు ఉన్న ఉత్పత్తులను ఎంచుకోండి. ఉప్పును క్రమంగా తగ్గించండి. ఎక్కువ ఉప్పు తినే అలవాటు ఉంటే ఒకేసారి తగ్గించే బదులు క్రమంగా తగ్గించండి. కాల్షియం లోపాన్ని అధిగమించడానికి ఏమేమి తినాలి? కాల్షియం లోపాన్ని అధిగమించడానికి పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు, బాదం, నువ్వులు వంటి కాల్షియం అధికంగా ఉండే వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ డి కాల్షియం శోషణకు కూడా సహాయపడుతుంది. కాబట్టి శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.